నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. పరలోకమందు నీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలలో దేవునిని బట్టి మనుషులు దేవుని పరిచర్య చేసే సేవకులను విశ్వాసులను దూషించి హింసించి మరియు వారి మీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోపినప్పుడు మీరు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. అలాంటి సమయాలలో మీరు సంతోషించండి, అత్యధికంగా ఆనందించండి. ఎందుకు అంటే పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. నీతి నిజాయితీ కోసం, క్రీస్తు కోసం హింసకు గురి కావడం అనేది ఆయన ప్రజల మేలుకే అని గ్రహించగలిగితే ఆ హింసలలో ఆనందించగలిగే స్థితి కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16, 17 వచనాలలో క్రీస్తు చేసిన శిలువ బలియాగం ద్వారా మనం ఆయన కుమారులం, కుమార్తెలంగా మార్చబడ్డాం. మనం ఆయన వారసులం, అనగా ఆయనతో వారసులం కావడం అంటే అన్నింటినీ ఆస్తిగా స్వీకరించడం అన్నమాట. అంటే ఆయనతో పాటు మహిమను పొందేందుకు, ఆయనతో పాటు బాధలు అనుభవించబద్దులమై ఉన్నాం. మనం క్రీస్తుకు చెందిన వారమన్న కారణాన్ని బట్టి బాధలు అనుభవించడం అన్నమాట. ఆయనను తిరస్కరించి ద్వేషించిన లోకంలో విశ్వాసులమైన మనం ఉన్నందుకు దేవుని నిమిత్తం ఆయన రాజ్య పని విస్తరణలో అనేకమైన బాధలు, నిందలు అనుభవించవలసి వస్తుంది. ఈ పరిస్థితుల గుండా ప్రయాణించినప్పుడు క్రీస్తు మన కోసం, మన పాప విమోచన కోసం ఆయన చేసిన శిలువ యాగంని జ్ఞాపకం చేసుకుంటే మనం మనకెదురైన వాటిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలుస్తుంది. అలాంటి సమయాలలో ఆనందించడం నేర్చుకోగలం. వీటన్నిటినీ ఎదుర్కొని వాటికి ఎదురొడ్డి నిలబడి దేవుడు కోరుకున్న విధంగా మనం మన విశ్వాసాన్ని కాపాడుకునే వారంగా ఉంటే పరలోకమందు మన కొరకు దాచి ఉంచిన ఫలం అత్యధికం చేసి మన నిమిత్తం సంతోషించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.